ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దినపాఠమునకు స్వాగతం. ఫిబ్రవరి 26. నా కృప నీకు చాలును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ఒకరోజు కష్టపడి పనిచేసి తిరిగి వెళ్తున్నాను. చాలా అలసటగా ఉంది. చాలా నీరసించిపోయి ఉన్నాను. హఠాత్తుగా మెరుపు మెరిసినట్లు ఈ వాక్యం నాకు తోచింది. నా కృప నీకు చాలును. ఇంటికి చేరి నా బైబిల్ తీసి చూశాను. నా కృప నీకు చాలును. నిజమే ప్రభు. ఒక్కసారి ఆనందంతో గట్టిగా నవ్వు వచ్చింది. అబ్రహాం ఎందుకు నవ్వుకుంటూ ఉండేవాడో అప్పుడు అర్థమైంది. అపనమ్మకం అనేది ఉందని కూడా నమ్మశక్యం కాలేదు. ఆ క్షణంలో ఎలా అనిపించిందంటే, ఒక చిన్న చేపకు దాహం వేసిందట. తాను నీళ్లు తాగితే నదిలో నీళ్ళన్నీ అయిపోతాయేమోనని భయపడిందట ఆ చేప. ఇలా ఉంది నా పరిస్థితి. గోదావరి అంటుంది, ఓ చిన్న చేప, నీ దాహం తీర్చుకో, నాలోని నీళ్లు నీకు చాలు. లేక 7 సంవత్సరాల సమృద్ధి తర్వాత ఓ చిట్టెలుక తాను కరువుతో చనిపోతానేమోనని భయపడినట్టుంది. యోసేపు దానితో అంటాడు, ఓ చిట్టెలుక, దిగులు పడకు, నా ధాన్యపు కొట్లలోనిది నీకు చాలు. ఇంకా ఆలోచిస్తే ఒక మనిషి పర్వతం మీద నిలబడి అనుకుంటున్నాడు, ప్రతిసారి నేనెంత గాలి పీల్చుకుంటున్నాను, వాతావరణంలోని ఆక్సిజన్ అంతా అయిపోతుందేమో. అయితే భూమి అంటుంది, ఓ మనిషి, నీ ఇష్టం వచ్చినంత గాలితో నీ ఊపిరితిత్తుల్ని నింపుకో, నా చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం నీకు సరిపోతుంది. ఓ నా సహోదరులారా, నమ్మకం ఉంచండి. కొంచెం పాటి విశ్వాసం మీ హృదయాలను పరలోకానికి తీసుకువెళ్తుంది. గొప్ప విశ్వాసం అయితే పరలోకాన్నే మీ హృదయంలోకి తీసుకువస్తుంది. ఘనకార్యాలు చేయించే గొప్ప కృప దేవునిది. హృదయాన్ని ముంచెత్తే కెరటాలు, ఊపిరాడనీయని పెనుగాలులు, అలవి కాని విపరీతాలు కూడి వచ్చిన దేవుని కృప చాలు. చిన్న పనుల్ని చేసి పెట్టే గొప్ప కృప దేవునిది. చిరాకు పెట్టే చిన్న చిన్న దిగుళ్ళు, జోరీగల హోరు పెట్టే శోధనలు, మనశ్శాంతిని పాడు చేసే ముళ్ళు అన్నిటినీ కుదురుస్తాయి ఆయన కృప పరవళ్ళు. పరలోకపు బొక్కసంలో మన పేరున చాలా మొత్తం ఉంది. విశ్వాసాన్ని చూపించి ఆ డబ్బును తీసుకోవచ్చు. ఇష్టం వచ్చినంత తీసుకోండి. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.